పిల్లలు చూసారా? చూసానే, ఊరి బయట తోటలో ఉంటుంది, ఆవిడ తీసుకెళ్ళింది. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగు తొందరగా పో. అయ్యయ్యో, ఏనుగు మెల్లగానే పోతుందమ్మా. అయితే నువ్వేనుగు కాదు, గుర్రం. తొందరగా పో. అలాగా. మీనా ఇలా రా. ఎందుకు ఆ రోజు బండి నుంచి ఆలస్యంగా వస్తున్నా? ఎన్నాళ్ళ నుంచి నాతో అబద్ధాలు చెప్తున్నా? చెల్లాయ్, నేనే తీసుకొచ్చాను. నన్ను అలా పిలవకు. నీ చేత అలా పిలిపించుకోవడం కంటే సావడం మేలు. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి మా పరువు పోయింది, మా మురళి ప్రాణం పోయింది. ఇంకా ఎవరిని సాధిద్దామని, ఎవరి బ్రతుకు నాశనం చేద్దామని ఈ ఊరొచ్చా. చెల్లాయ్ నార్మల్, నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా, అవునా? 2 రోజులు ఈ పసిదాంతో నువ్వు స్నేహం చేసావో లేదో అప్పుడే అది అబద్ధాలు చెప్తుంది. కాదు, నువ్వు చెప్పిస్తున్నావు. ఏ దీన్ని కూడా నీలా తయారు చేద్దామనా? తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదమ్మా నేను. జీవితంలో అన్నీ పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా. నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకిలా తగలడదమ్మా. నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాను, అంతేగాని నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వే ఉద్దేశంతో ఈ ఊరొచ్చావో నాకు తెలుసు. ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావు, అంతేగా? చూడు, బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా శవాన్నే. మీరా, పుస్తకాలు తీసుకుని రా. చిన్నపిల్లలకి ఎవరి కడుపున పుట్టానన్నది తెలియదు, ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది. వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు, గుర్తుంచుకో. మీనా నా కూతురు. ఏమే, నిజం చెప్పు, ఎన్నిసార్లు వెళ్ళావు అక్కడికి? చాలా సార్లు వెళ్ళాను. ఎందుకెళ్ళావు? ఎందుకెళ్ళావే? కొడతావేంటి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. ఏ తప్ప? పెద్దమ్మ ఎవతే నీకు పెద్దమ్మ? మళ్ళీ ఎప్పుడైనా దాని అలా పిలిచావంటే చంపుతాను. అసలు ఎందుకు వెళ్ళావు దాని ఇంటికి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. మళ్ళీ పెద్దమ్మ ఒళ్ళు చీరేస్తాను. ఎందుకు వెళ్ళకూడదు? ఏం చేస్తా? బిస్కెట్ కొనబడుతుంది. నేను వెళ్తాను. వెళ్తావా? వెళ్తావా? వెళ్తాను. నిన్ను ఉండు, నీ పని చెప్తాను. నీకు ఇలా బుద్ధి రాదే? చూడగా, ఇది దొంగతనంగా రోజు ఆ శనిగ్రహం ఇంటికి వెళ్తోంది. వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, అందుకే వాత పెట్టాను. నువ్వు స్వార్థమేనా? పసిబిడ్డ తెలియజేస్తే దానికి ఎంత పని చేస్తావా? అవునులే, నీకన్న బిడ్డ అయితేగా. బావా, ఎంత మాట్లాడినావు బావా? జ్యోతి, జ్యోతి, ఏమిటి పని? ఇది నాకు బాధగా లేదు బావా, కానీ నువ్వు ఇప్పుడు అన్నావే అది నా బిడ్డ కాదని. ఆ మాటే నాకు బాధగా ఉంది. ఇది నా కూతురు కాదా బావా? నువ్వు ఆ మాట అనే వరకు అసలు నాకు ఆ విషయమే తెలియలేదు. ఇన్ని రోజులు ఇది నా కన్న బిడ్డ అనుకుంటున్నాను. ఏ బావా, ఇది తప్పు చేస్తే శిక్షించే అధికారం నాకు లేదా? చెప్పు బావా, చెప్పు. ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కాదు, నీలాలు కాదు.
కన్నీళ్ళు నే చూడలేనమ్మ జాలి, నీ పాడలేనమ్మా లాలి. కాలాలు మారాలి, గాయాలు మానాలి, ఈ గుండెలే తీపి గేయాలు కావాలి. ఆషాఢమాసాన ముసుగెళ్ళిపోయాక ఎన్నెల్లనే ఆపలేవు. అమ్మ పెట్టిన తీపి ఒక తాయిలం, అమ్మ తిట్టిన చేదు ఒక తాయిలం. తెలుసుకుంటే చాలులే ఈ నిజం. నీలాల నీ కళ్ళు చిందిస్తే కన్నీళ్ళు నీ చూడలేనమ్మా జాలి, నీ పాడలేనమ్మా లాలి. ఈ ప్రేమ పాశాలు, ఈ తీపి గాయాలు, నూరేళ్లకి జ్ఞాపకాలు. కన్నీళ్ళ తానాలు, కన్నోళ్ళ బంధాలు ఈనాటికి చెరిగిపోవు. మరిచిపోవే తల్లి ఈ గాయము, మమత ఉన్న తల్లి నీ దైవము. జన్మ జన్మకు చాలు నాకీ వరం. నీలాల నీ కళ్ళు చిందిస్తే కన్నీళ్ళు నీ చూడలేనమ్మా జాలి, నీ పాడలేనమ్మా లాలి. నీ మొండితనం మూర్ఖత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. రాసిచ్చిన మందులు వాడకపోతే ఏ డాక్టర్ అయినా ఏం చేయగలరు చెప్పండి. ఏ మందులు వాడే ఉద్దేశం లేనప్పుడు ఇలా 10 రోజులకు ఒకసారి నేను రావటం దేనికి, పరీక్ష చేయటం దేనికి? ఎందుకో చెప్పనా డాక్టర్, చావుకి ఎంత దగ్గర పడుతున్నానో తెలుసుకోవడానికి. ఇలా అయితే చావు ఇంకెంతో దూరంలో ఉండదమ్మా. అయినా మీకు ఇదేం కోరిక? చావాలని కోరుకోవడం కూడా ఓ రకం రోగమే. ఆఖరిసారిగా చెబుతున్నాను, మీరు మందులు వాడకపోతే చాలా ప్రమాదం. ప్రమాదం. నమస్కారం నరసింహ. ఓ డాక్టర్ గారా, కూర్చోండి. ఏమిటి విశేషాలు? మీ పెద్దమ్మాయి జానకి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ఇచ్చిన మందులు ఏవీ వేసుకోకుండా మంకుపట్టు పట్టు కూర్చుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆవిడ అట్టే రోజులు బ్రతకదు. కాస్త మీరైనా. డాక్టర్ గారు, మీకు తెలియదా నా పెద్ద కూతురు జానకి చచ్చిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ దానికి జబ్బు చేయడం ఏమిటి, చచ్చిపోవడం ఏమిటి? మీరొచ్చింది ఇందుకే అయితే మీరిక వెళ్ళొచ్చు. ఏమిటి ఏమిటి ఇది? ఇన్నాళ్ళు నిన్ను చూసి వెళ్ళలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్న తృప్తితో